Audio Jungle. ఎవరు వచ్చారు చూడరా. ఏమ్రా అసలు నీకేమన్నా ఉందని మైండ్ మర్చిపోయి ఉన్నాయేమన్నా కొంపలు వచ్చావా తిన్నిందా పోయిందా బతికిందా కాదు మొత్తం ఏం జరియాల మొత్తం లేనప్పుడు బానే ఉన్నావు కదా. బానే ఉన్నావు కదా. ఇప్పుడే ఓరాక్షన్ చేస్తావు. ఏమన్నావు? నాకే పోతే బ్యాటింగ్ నాకు అవసరమే లేంటిది. ఎవరు చెప్పాను నువ్వు? అసలు నీ ఇష్టం అయిపోయిందా? నీ పగలు అయిపోయిందా? వచ్చింది వారము 10 రోజులు అవుతుంది. అప్పటికేళ్ళు బయటికి పోయి 10 రోజులు అవుతుంది. అప్పటికేళ్ళు బయటికి పోయి అసలు నీకేమైనా భయం భక్తి లజ్జ ఇవన్నీ ఉన్నాయా నీకేమన్నా? ఓని చెప్పి వాళ్ళే ఒకరికైనా చెప్పానావా? ఇంకా ఇంతమంది ఉన్నారు సచ్చినవే ఒకరికైనా చెప్పాడా నీకేమన్నా? అంటే నీ అంత అహంకారం పొగురు ఉంది కాబట్టి నీకు భయం పెట్టలా. ఇది ఆడ వచ్చి కొట్టాలేక మరి మాట్లాడతాం. వచ్చిందని కాదు నువ్వు ఏటి పోయినావు ఎక్కడ పోయినావు గుర్తు చెప్పి పోరాదా? నీకెందుకు చెప్పి పోల్లా? చెప్పాలా ఉండాలా? ఊడురా కోన్ గీసుకగానివి నీకెందుకు చెప్పాలా? ఊడురా కోన్ గీసుకగానివి నీకెందుకు చెప్పాలా? ఏ ఊరికి అంటే నాకు నారాతుంది. ఏముంది కరాత చేసుకోబోయే మగోని కనపడలేదా బాబు? 2 రోజుల నుంచి నువ్వు ఒక మాట అడిగిందిలే, ఓ చోట పట్టించుకోలేదులే. అసలు ఆ టాపిక్ తీసుకోవడమే లేదు. అట్లా ఏం మనసు నిద్రపోతుందా? కూడులే కంటికి నిద్రలే తెలుసా? నిద్ర లేకరా చెక్కులు వాసినాయి. నిద్ర మసలు నిద్ర పట్టు తలనొప్పిస్తే పోయి 2 రూపాయలు సాటర్డే వేసుకోపో. దానికి ఈడెందుకు కలిసి మాకు తలకాయ నొప్పి తెస్తావు? నీ అర్థే కాదు ఆవేదన ఉప్పొంగి మొత్తం అంతా పొంగితే పొంగించుకో పొంగించుకొని రాపో. చెప్పాను ఇప్పుడు ఇది మీ ఊరు కాదు, ఇది నా ఊరు. నీ ఊరా? ఎన్ని ఎకరాలు ఉన్నాయి మీకు ఊర్లో? ఎన్ని ఎకరాలు ఉన్నాయి మీకు ఊర్లో? ఎన్ని ఎకరాలు ఉన్నాయి? ఎన్ని స్థలాలు ఉన్నాయి? ఎన్ని ఇళ్ళు ఉన్నాయి మీకు ఈడ? ఊరు మీది అంటున్నావు. ఏమైనా అమ్ముతావా ఊర్లో? ఏమన్నా ఊరు అంటే నేను అనుకున్నా. నువ్వు 1,00,000 అనుకుంటావు. మాకేమో నిన్ను మించిన వాళ్ళు కూడా నిన్ను మించి చిల్లర కొడుకుంటాడా? నిన్ను మించి చిల్లర కొడుకుంటాడా? అది సాధ్యం కాదులే. చిల్లరనే కాదు. ఎవరు బయట సమాజం ఎట్లుందంటే ఆడపిల్లని ఏంది ఎంతో తీసుకొని చూస్తున్నారు. ఎవరు? నువ్వు చూస్తావు అట్లా. మేమైతే ఎవరు చూడలేదు. ఎవరు చూడలే కాదు. ఈ సిచ్యువేషన్ లో ఏం సిచ్యువేషన్ ఏమైంది ఇప్పుడు? కాలంలో పొద్దునతో కాదు భక్తి ఇవన్నీ ఏం తాగాను ఏం తాగాను ఏమి ఇష్టం లేకపోతే గొట్టం కాదు మొగుడిని కుంపటి బ్యాడ్ తీసుకొని 2 ఏళ్ళు బీగినా 6 నెలలు లేవు. 6 నెలలు కాదు. అర్థమైందా? చెప్తాను ఏమి కష్టాలు చేయొద్దు నువ్వు. మోగుడు గీగుడు ఏమి కథలు మా ఇడిచిపెట్టి మామూలు బాధ్యత గల పౌరుడు లెక్క మాట్లాడు పర్లే. సరే బాధ్యతగా పౌరుడుగా మాట్లాడతారా? నువ్వు ఇన్ని రోజులు ఎక్కడున్నావు? ఎవరితో ఉన్నావు? ఇన్ని రోజులు ఎక్కడున్నావు? ఎవరితో ఉన్నావు? మంచి బాధ్యత గల పౌరుడు అట్లా అడగడు ఎప్పుడు. ఎన్నో ఎక్కడున్నావు యోన్తో ఉన్నావు అనేది చెప్పు తీసుకొని కొడతాడు. అర్థమైందా? ఇప్పుడు నీకేం 9 గంటలు లేచినావు, తిన్నావు, బాగున్నావు. ఇప్పుడు ఎందుకు నువ్వా
ఎప్పుడు తాగబోతు అనేది తాగుతాడు బాగా తిరుగుతాడు వాడు వాడద్దని చెప్పు ఇంకోసారి ఇంకా తాగబోతని ఆ పదం వాడద్దు. తాగబోతు తిరిగిపోతే నువ్వు ఎవడు తిరిగిపోతా 2 రోజులు లేదు తెలుసా నేను 2 చెప్పి ఏం కష్టపడినావు గురించి ఏం కష్టం నా బాబు గురించి అలా చేసి వాడిని వేసుకొని తిరుగుతున్నాడు. ఎవరిని నాకు తెలుసు అనుకున్నాను నిజంగా ఇట్లా చేస్తాడని. నువ్వు మళ్ళా చూడు వాడిని లాగద్దు. ఆ కోపం లాగినావంటే వాడిని నేర్చుకొని తిరుగుతున్నావు. మళ్ళీ నీకే పద్ధతి ఏడ్చిందిలే నువ్వు మళ్ళా అడుగుతావు బాబులు అడుగు ఎందుకు ఏం కదా తెలుసా రచ్చరచ్చా కిడ్నాప్ నువ్వు వేసినావు మొత్తం నా మీదకి వేసినావు. నేను కిడ్నాప్ చేసినాను ఏమన్నా నేను తోలపోయినాను మొత్తం అంతా వేసినాడు. మళ్ళీ వార్త కూడా చెప్పిస్తాడు. మరి వాడేమో బండి పగ దిగినట్ట 2 లక్షలు పెట్టి ఇట్లా ఉరికినంట ఆటో ఆపినంట వాడు క్రిస్టియన్ మొహమ్మద్ చూపించి ఇట్లా చూసినట్ట వాడు ఆయనంట మళ్ళీ షోలు మళ్ళీ దాంట్లో లాస్ట్ తిరిగేవారు నాన్నకే వచ్చారు మొత్తం అంతా ఇద్దరు కలిసి పెళ్లి నా ఫ్రెండ్ ది మ్యారేజ్ అయింటే ఇంకా పిలిచింటే చెప్పుకోవాల్సిన అవసరమే ఉందమ్మా. నువ్వేమన్నా బాబు తెచ్చి పెడతానవా లేకపోతే నువ్వేమైనా సాగుతానవా లేకపోతే నువ్వేమైనా మంచి చెడు చూసుకుంటానవా? నేను చూడకపోయినా ఇప్పుడు వచ్చేది ఎవరి మీదకి వస్తుంది వాళ్ళ బంధువులు ఇరికిస్తావు అని చెప్పలేను. మొత్తం మీ బంధువులు కూడా చెప్పినాడు మొత్తం అంతా చెప్పలేదు. మాట తప్పొద్దు 2 నెలలు మాట్లాడుతున్నాయి తయారవుతున్నాయి. నీకే ఒక నాలుగు మీదే ఉండవు మాట తప్పొద్దు. ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఇప్పుడు ఏమైంది వల్ల మనం ఏం చెప్పినావు? మీ బంధువులు కూడా ఎవరికో వినిపించాడు. అసలు బంధువులతోనే మాట్లాడలేదు. ఈ సైతనోడా నువ్వు మాట్లాడేది నువ్వు ఊహించుకుంటావా తాగి కొత్తవి ఇంకా నువ్వు లేవు అడిగే వాళ్ళు లేరు తిట్టే వాళ్ళు లేరు అని చెప్పి ఫుల్ జల్సా రైడ్ అయిపోయినాడు. ఇంకా రాత్రి బాట్లు పొద్దున బాట్లు వాడు వీడు ఖాళీలో సగం మర్యాద తీస్తారు బండ్లలో తిరుక్కుంటా. వద్దురా నాయన ఆ గొడుగు పట్టుకొని ఏం చేస్తారు మీరు ఇద్దరు తిరుక్కుంటా. పడిందమ్మా నిన్న వర్షంలో వీళ్ళది చెప్పకూడదులే ఇప్పుడు ఎందుకు ఆపినావు బాబుని ఇంట్లో రాని కూడా ఇంకా ఎవరిని అడుగుతాడని చెప్పు. ఎవరు లేరురా నీకు? ఎవరు లేలా ఆడ అడిగిందని సమాధానం చెప్పు. నాకు తప్ప ఎవరికి చోటు లేదు ఎవరికి లేదు. వద్దు నాకు ఒక్క బయట కాలు పెట్టిన ఆడదాన్ని కానీ మగవాడిని కానీ ఉండదు. ఎవరు తింటా నా తింటా ఏమే బాడీకి కడతావా కడతావా మా ఇక్క కాబట్టి చేస్తావా సరువు చేస్తాం మా ఇక్క ఏమి ఎక్క మాట్లాడతావు ఇప్పుడు నీ బాధ ఏమి? బాబాకి ఏదోడు వంక పెట్టి బయట దొబ్బేసి నువ్వు తాక్కుండా కూర్చోలేనే కదా. ఏదోడు వంక పెట్టి బయట దొబ్బేసి నువ్వు తాక్కుండా కూర్చోలేనే కదా. వాడు వచ్చినప్పుడే అనుకున్నా వీళ్ళిద్దరు కలిసిపోవాలనుకుంటారు. ఎవడు ఆ బాబు వస్తారు అనిపించేస్తావు. ఆ బాబు రాకోకుండా ఈ బాబు గురించి చెప్తావు నువ్వు. రానికూడదు అంటాడు ఎందుకు? మీ ఇద్దరు కలిసిపోవాలని కదా. బాగా బంద్ తెప్పించుకొని తాక్కొని బండ్లు ఎక్కి చెట్టా పట్ట వేసుకొని తిరుక్కుంటా మాకు తుక్కని నోట్లే గుంచేదట్లే వేస్తాను జనాలందరూ. క్యారెక్టర్ నాది కాదు. ఎవరు అర్థమైందే? నువ్వు సరిగ్గా మాట్లాడే బేసిక్స్ కొన్ని తెలుసుకో. నువ్వు ఎవరికైనా ఆపు కాదు నా గాడి గుడ్డు కూడా కాదు. నువ్వు నీకు చెప్పి పోరు ఇవన్నీ అర్థమైందా? చెప్పను
నాకేమైనా సంబంధం ఉందా నీలో? సంబంధం ఉందా? నాలో సంబంధం నేను కాదు చెప్పను రా, నేను చెప్పను. చెప్పకపోతే నీకు ఉండదు, మామూలుగా ఉండదు చెప్తాను. ఎందుకు కూడా మామూలుగా ఉండదు, బాగుంటది, అంత బాగా చూసుకుంటాం. హ్యాపీగా ఉంటాడు, ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసి ఉంటాడు. నేను మందు గురించి ఎత్తొద్దన్నా, మందు గురించి కాదు. ఫుల్ హ్యాపీ చేసి ఉంటాడు, మందు గురించి లేదు. అయితే నువ్వు మందు తాగుతున్నావు అని ఎత్తినావు. ఇప్పుడు నిన్ను మందు తాగుతున్నావు అని ఎత్తినావు. ఇప్పుడు నిన్ను చూసి షాక్ అయ్యి అన్నా వచ్చి పిలుస్తున్నాడు. వెళ్ళిపోతావా? ఎండిపోతా అంటే లోపల వాళ్ళు పెట్టుకుంటాడు. ఏందొద్దు ఇప్పుడు ఈ బాధ ఏంది? ఆ బాబు లోపల రాకూడదు అంతే కదా. బెడ్రూమ్ లో 90 పెట్టింటాడులే, మందు పెట్టింటాడు. ఇంట్లో 90 పెట్టింటాడులే, మందు పెట్టింటాడు. నేను పోతే ఆర్డర్ చేస్తానమని డోర్ వేసినాడు. నాకు తెలియదు నీ కథలు. దొరికిపోతాడు అని లేకున్నప్పుడు అన్ని ఏదో పాంట్ అంటాను. ఏడిగత్తురా బాబు అసలు. ఇప్పుడు ఏడికి నీకు ఏం చేసిందని ఆపకుండా ఆపుతాను చెప్పు నాకు. పండుగ చిల్లర కొడుకు నువ్వు లోపల బొమ్మ ఏమి నీకే నొప్పి ఇప్పుడు పోయేకి. నీకు నాకేమైనా సంబంధం ఉందా? దండి మంది కొట్టినారు వారికి. ఇంతవరకు ఎంతమంది కొట్టినా సిగ్గురాలే చెప్తా. ఇప్పుడు ఏమి ఆ బాబా చెప్పిపోయింది, వచ్చింది, నీకేం నొప్పి? వాడు పోడే కదా. టిఫిన్ చేయు. అడగాలేదు అడగాలేదు. ఆ బాబా నువ్వెవడు రై? నేనేం చెప్తాను నువ్వు? నీకు అసలు చెప్పేదేలే. నీకేం చెప్పాలా బొచ్చు? ఎంత ఉంచారా బయట? అదిలే మీరు తిరిగేదానికి ఉంచేదానికి ఆ బాబు నా ఏం సంబంధం రా? ఎవరు తిరిగి అవన్నీ వద్ద పోయి పో మా లోపల పెట్టి అవన్నీ వద్ద పోయి పో మా లోపల పెట్టి ఏడు చేయం తీసుకుంటారా? అదేలా నా లోపల ఎవరో పెట్టింటాడో ఎత్తి కట్టేద్దాము అని. అది ఏంది చూడతారా? చూడలేదా? ఏం చూడలేదా? శివగాడ యా శివ? ఓ సినిమాలో చైన్ సైకిల్ చైనా? ఓ సినిమాలో సైకిల్ చైనా? కట్టు తీసుకున్నావు కుక్క చైన్. నువ్వు కుక్క లెక్కే కాబట్టి. ఏది రాని ఏం చేస్తావు ఇప్పుడు? ఏం చేస్తా? గుద్దేస్తాను వ్యక్తి. ఎవరిని? ఎవరినైనా దన్న లోలు పోదు. రాకూడదు. అనుకో వదులు. నువ్వు ఫస్ట్ లేదు నేను లేకున్నప్పుడు వాడిని పిలుచుకొచ్చాకి. ఎవరు నీకు తెలుసా? ఎవరిని పిలుచుకొచ్చినారు? ఎవరు పిలుచుకొచ్చుకున్నావు? మొన్న తాలిగుడ్డు కట్టినారే. ఎవడు కట్టినాడు? ఎవరు కట్టాడు? మీరంతా గ్యామ్లింగ్ అయిపోయినా మీరు కూడా. మొత్తం చూడకూడదని చూడు చేసుకున్నట్టు చిల్లరు గిల్లరు అంటే ఎవరు భరిస్తారా మాటలని? చెప్పారు చెప్తా అని చెప్పినా కదా. ఏం చెప్తాను? ఏం చెప్తాను? ఇను ఫస్ట్ తాగిపోతున్నా కొడగా ఇను. ఫస్ట్ తాగిపోతున్నా కొడగా ఇను. చెప్పి పోలే ఎవరికైనా కానీ లేదు. నాకు చెప్పాలి కదా నువ్వు మాట. చెప్పడానికి నువ్వు చిల్లర నా కొడుకురా. నీకెందుకు నేను చెప్పాలా? ఏమైనా సంబంధం ఉందా? నీకు చెప్పినాక వేస్ట్. తాగిపోయి మళ్ళీ మర్చిపోయి మళ్ళీ ఎప్పుడు వచ్చి ఎప్పుడు పోయినావు ఎప్పుడు అడిగినావు అని చెప్తా. అది కట్టేపినావమ్మా. తాగి మళ్ళీ మర్చిపోతాడు. అట్లా నీకు చెప్పి వేది కూడా వేస్టే. అది నాకెప్పుడు చెప్పినావు, నువ్వెప్పుడు పోయినావు అని, అసలు ఎప్పుడు పోయినావా వచ్చినావు అనేది కూడా నీకు తెలియకుండా ఉంటావు. ఏం కాదు, అంత మధ్య మరిపోయిన కూడా కాదు. ఏం నేనేమంతా అసలు తాగనే తాగను.
ఎప్పుడు పీనానన్నావే అది. అదిరమ్మ తాగింటావు బట్టి తిన్నాడు ఇదే నీది క్యారెక్టర్ ఇదే నా క్యారెక్టర్ మంచిది ఆ, అందుకే అందుకే వాంత చేస్తాడు సంసారం బుద్ధి అంటున్నావే మంచోడిని మంచి గుణవంతుడు దా సంస్కారం మంచి గుణవంతుడు దా సంస్కారం కాబట్టి వాంత చేస్తున్నావు సంసారం. నువ్వు సంసారం కాదు నువ్వు సంసారం అన్నది ఆ పదమే తీసేయి అర్థమైందా ఇప్పుడు నీ నొప్పి అని చెప్పు. నొప్పేమంటే నువ్వు రాకుంటే ఎట్లా పోయింది ఎట్లా ఎవరితో పోయింది ఎట్లా ఎక్కడ ఉంది ఎక్కడ అసలు ఏం దాకా పోయింది ఏ పర్పస్ పోయింది నీకేం పర్పస్ పింది కల్లా నీకేం పర్పస్ కల్లా నాకు ఏ పర్పస్ అసలు నీకు కనుక్కునే పర్పస్ ఏమి ఏం పర్పస్ చెప్పు. ఎట్లా పోయింది ఎట్లా పోయింది బస్ లో పోయింది. బస్సుకి సంబంధించి ఎవరు పోయినారు బస్సుకు సంబంధించి డ్రైవర్ పోతాడు బస్సుకు సంబంధించి డ్రైవర్ పోతాడు. నువ్వు అవన్నీ ఎట్లా అడగద్దా మళ్ళీ అట్లే అడుగుతాను నువ్వు అడిగేదాకా అట్లే ఎత్తా. డబ్బులు ఎట్లా వచ్చింది నేనే బస్ టికెట్ బుక్ చేసింది నువ్వు చేసినావా అంగమల్ల అబాబోల్ అంటే ఎట్లా చేస్తారు ఏ కొట్లమ్మగమాడా నువ్వు చేసినావా అంగమల్ల అబాబోల్ అంటే ఎట్లా చేస్తారు ఏ కొట్లమ్మగమాడా అంతే కథ అంతా నడిపించాడేది నువ్వు ఇప్పుడు ఏది కథ కథ అందరికి తెలుసు. నువ్వు కైపట్లు తాయి పడిపోయి నీ కథ తెలియలే. నీ ముందరే పోయింది ఆ బాబా బస్సు బుక్ చేసినాను వాళ్ళ ఇంట్లో ఫోన్ చేసినారు ఇట్లా పెళ్లి ఉందని పెళ్ళి అని ఆ ఆట పిలుచుకొని పోయి ఆ బాబుని బస్సు ఎక్కించి వచ్చినావు. నువ్వు తాయి పడిపోయినావు కాబట్టి నీకు గుర్తు లేదు అది. ఈ తాగిన కొత్తలో ఏం వినబడిందో నీకేమన్నా పోయి మెంటల్ ఆఫీస్ కను పో ఆడ పోయి చూపించుకొచ్చుకోమో నీకేమన్నా చెప్పేమన్నా పోయిందా ఏమన్నా ఉందా మన ఏమంటున్నావు మా మీద కిడ్నాప్ కేసు పెడతానంటున్నావు ఈ మొగాడి కిడ్నాప్ చేసేంత బలం ఉందే. తాగి పడిపోయి బుల్లెత్తాడో తెలియదు వీడి కిడ్నాప్ కేసు పెడతాను నేను కోర్టు వరకు నీ మీద సన్న పిల్లల మీద కేసు పెడతారా? అదే తాగుబోతూ బజార్ లో తిరిగే బజార్ నా కొడుకు మీద కేసు ఫైల్ అవుతుంది. సరిగ్గా మాట్లాడు ఏదైనా గానా నీతి నిజాయితీగా ఉండాలి. మనము మాటలు మార్చేవాడు నీకు లేనిది అదే కదా నీకు లేనిది అదే కదా అన్ని ఉండాయి నాకే మళ్ళీ అన్ని ఉంటే గుర్తుండాలి కదా. అబ్బా ఊరికి పోయి గుర్తుండాలా ఎందుకు పోయిందో చెప్పినాము అన్ని చేసినాము. పిలిపించి మళ్ళీ వాడిని పిలిపించుకున్నాడంట చూడు వాడిని పిలిపించుకున్నాడంట చూడు. వాని మీదే ఉంది ధ్యాస. బాబూజీ మాట్లాడతాడు వాడిని పిలిపించుకుంటున్నాను మళ్ళీ అడుగుతాను మమ్మల్ని. బాబూజీ మాట్లాడతాడు వాడిని పిలిపించుకుంటున్నాను మళ్ళీ అడుగుతాను మమ్మల్ని. పోలని మనం ఏడాపుతావా నువ్వు వచ్చినావు ఇప్పుడు తిట్టి ఆపుతావని. మేమేం మాట్లాడము నాయన మేము ఇంట్లో మేము ఉంటాము. నువ్వు ఇట్లా వాడిని పిలిపించుకొని వెళ్ళిపో మా ఇంట్లో పోయి ఏమని తినేసి నువ్వు అన్ని లేవు కొట్లాడి వాని కోసం కొట్లాడు అంటే స్టార్టింగ్ ఒప్పేసుకుంటాడు కదా. ఎవరు పోద్దు లోపల బొమ్మ పిలిచిపోతాను వాడి కోసం వస్తావా చూస్తాంలే. ఏంది అబ్బా కొట్టబ్బా నువ్వు ఆ బాబుతో కూడా దెబ్బలు తింటావు పో. వాడు ఏడొస్తున్నాడు పో ముందర ఎక్కువ ఇళ్ళగాడు ఎక్కద్దు బండ్లో. ఏది తీసేది ఉండదు పో.